బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. తాజాగా ఎంపిక చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్కు పంపించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. తాజాగా ఎంపిక చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్కు పంపించనున్నారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇద్దరు ఎమ్మెల్సీలుగా అయితే కీలక నిర్ణయం తీసుకుంది. కోదండరాం, అదేవిధంగా అలీఖాన్ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? పేర్లను కూడా గవర్నర్ కు పంపించే దిశగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఎస్ సార్, తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. కీలకమైనటువంటి గవర్నర్ కోటలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కేబినెట్ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ కూడా కేబినెట్ తీర్మానం చేసింది. ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందులో ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లు, సీనియర్ జర్నలిస్టు, సిఎస్ఆర్ పత్రిక ఎడిటర్గా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లు కూడా ఖరారు చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోద పత్రాన్ని గవర్నర్కు పంపుతారు. గవర్నర్ లాంఛనంగా వారిని నోటిఫై చేస్తారు. సో ఇద్దరు కూడా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా వాళ్ళు రాబోతున్నారు. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల అంశంపైన కూడా కేబినెట్లో సూత్రప్రాయంగా అంగీకరించింది. కేబినెట్ పైన ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా తెల్ల రేషన్ కార్డులు లేకపోవడం వల్ల చాలా నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా కుటుంబాలు పెరిగాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం ఎవరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రతి సంక్షేమ పథకానికి ముడిపడి ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే యోచిస్తుంది. ఆ మేరకు పూర్తి స్థాయిలో ఉన్నది. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ వచ్చింది. సో దానికి సంబంధించిన దానిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇప్పటికే 90 లక్షల తెల్ల రేషన్ కార్డ్స్ ఉండగా మొన్న ప్రజా పరిపాలన సంబంధించిన దరఖాస్తులో 30 నుండి 40 లక్షల వరకు కూడా తెల్ల రేషన్ కార్డులకు వాళ్ళు అర్హులు అయినని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని పరిశీలించడం కోసం కేబినెట్ అయితే పూర్తి స్థాయిలో అయితే వారికి పర్మిషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఉన్నటువంటి ధరణి సంబంధించినటువంటి సమస్యలపైన అధ్యయనం చేస్తున్న కమిటీ పూర్తి స్థాయిలో కూడా ధరణి పేరు చెప్పుకొని గత ప్రభుత్వం చేసినటువంటి భూ అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ధర్మిలా దీనికి సంబంధించిన ధరణిలో జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ విధానం కానీ సమగ్ర విచారణ కోసం సిట్ వేయాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ మేరకు కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ధరణి అక్రమాలపైన కూడా సిట్ వేసేందుకు కూడా తెలంగాణ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన అంశంపైన కూడా ఇప్పుడు కేబినెట్ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా మనకు మరికాసేపట్లో మరో పథకంకు రూపకల్పన చేయబోతున్నారు. తెలంగాణ మహిళా శక్తి సంబంధించినటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మహిళా సంబంధించినటువంటి సహాయ సహకార సంఘాలు ఉన్నాయి. వారందరికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి ఆర్థిక అభ్యున్నతి, వాళ్ళని ఎంపవర్మెంట్ తీసుకునే వచ్చే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు మొత్తం 1,00,000 మందితో ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. సో ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను మరింత బలోపేతం చేసి వారికి స్వయం సహాయక సంఘాలకు నిధులు ఇచ్చి వారికి ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా కొత్త పథకం రూపకల్పన చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి తెలంగాణ మహిళా శక్తి సంబంధించినటువంటి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఇప్పుడు కనబడుతుంది. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రేఖ సాదిక్, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి దాసోజు శ్రవణ్ కుమార్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ ఈ ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ కూడా ఒక తీర్మానాన్ని వాళ్ళు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకప్పటి ఉన్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి, కానీ గవర్నర్ వాటిని తిరస్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరు పేర్లను గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ కూడా వాళ్ళు ఒక తీర్మానాన్ని పంపించబోతున్నారు. ఇప్పుడు గవర్నర్ వాటిని ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? ఎస్ రేఖ, దీంట్లో చాలా టెక్నికల్ పాయింట్గా మనం చూసినట్టయితే గవర్నరుకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయి. ఒక ఆర్థిక బిల్లు తప్ప మిగతా ఏ బిల్లులైనా, ఏ సంబంధించినటువంటి వాటినైనా
తిరిగి పంపించే అధికారము గవర్నర్కు ఉంటుంది. అదేవిధంగా ఒకసారి తిరస్కరించిన తర్వాత తిరస్కరించడానికి ఉండదు, ఇది వెనక్కి పంపించడం అన్నది మాత్రమే ఉంటుంది. సో గత ప్రభుత్వంలో కుర్ర సత్యనారాయణ అదేవిధంగా దాసోస్ శ్రవణ్ పేర్లను ఆమె తిప్పి పంపించలేదు, రిజెక్ట్ చేసింది. సో రిజెక్ట్ చేసే అంశం గవర్నర్ పరిధిలో లేదు కనుకనే అది కోర్టుకు వెళ్ళిన సందర్భం ఉంది. సో వారు వివిధ రంగాల్లో ప్రాముఖ్యత కానీ వివిధ రంగాల్లో సేవ చేసుకున్న వారికి ఇచ్చేటువంటి గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు వాటి కథను కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 2 పేర్లను ఖరారు చేసింది. వారు కూడా అందులో ప్రొఫెసర్ కోదండరాం జనసమితి అధ్యక్షులుగా ఉన్నారు, మీర్ అలీ ఖాన్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు, సీనియర్ ఎడిటర్గా. సో వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కోదండరాం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని లేక దాన్ని తిరస్కరించాలని కూడా దాసోస్ శ్రవణ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం. కోర్టు ఒకటి స్పష్టంగా చెప్పడం జరిగింది రేఖ, దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు. కోర్టు గవర్నర్కి కొన్ని సూచనలు మాత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ సంబంధించి దానిపైన పరిశీలించాలని మాత్రమే చెప్పింది తప్ప ఆర్డర్ మాత్రం ఇవ్వలేదు. మనకు ఈ నేపథ్యంలో మరోసారి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత వాటిపైన నిర్ణయం తీసుకోవాలని కూడా కోర్టు అయితే స్పష్టమైన సూచనలు చేసిన నేపథ్యంలో ఆ సూచనల ప్రకారంగా చూసినట్లయితే డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ సంబంధించిన పేర్లనే ఖరారు చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం లేదు కనుక 2 పేర్లే ఉంటుంది. క్యాబినెట్ ప్రస్తుతం మనుగడలో ఉన్న క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఆ పేర్లను మాత్రమే వాళ్ళు చేస్తారు. దాన్ని క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ పంపుతారు. లాంఛనంగా ఈ రెండింటిపైన కూడా నోటిఫికేషన్ వస్తుంది, అంటే గెజిట్ వస్తుంది. సో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ కోటలో నిండబోతుంది. సో ఏదైనప్పటికీ తెలంగాణ కేబినెట్ సమావేశం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కొత్త కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ వర్గాలను అదేవిధంగా నిరుద్యోగులను దాంతోపాటుగా ఉద్యోగ ఉపాధి సంఘాలందరినీ కూడా అందరికీ కూడా డిఎల్ కానీ లేక పిఆర్సీ కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా వారికి మంచి కబురించే అవకాశం ఉంది. 2008 సంబంధించిన డిఎస్సీ అభ్యర్థులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అయితే అవకాశం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ సమాజంలో ఉన్నాయి, సమాజ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కేబినెట్ సమావేశం మరో గంట పాటు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కీలకమైన నిర్ణయం మొత్తం ప్రస్తుతం అయితే తెల్ల రేషన్ కార్డు మీద నడుతుంది. ఇప్పటికే 2 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ సంబంధించిన దానిపైన కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. తెల్ల రేషన్ కార్డులు ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. రేఖ, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.